దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంతమంది ఉపవాసం ఉన్నారు? ఎంతమంది గట్టిగా తిన్నారు? తినవా జీకు? తినలేదా? తినిపిస్తాను ఇప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మార్కు సువార్త 6వ అధ్యాయము Mark chapter 6 verses 50. మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనము. 50. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి. హల్లెలూయా. అందరూ ఆయనను చూచి తొందరపడ్డారు. వెంటనే ఆయన వారిని పలుకరించి ధైర్యము తెచ్చుకొనుడి. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే. భయపడకూడనని చెప్పాను. ధైర్యము తెచ్చుకొనుడి. ఎక్కడి నుండి తెచ్చుకోవాలి? ఎంత తెచ్చుకోవాలి? 1/2 కిలోనా? 1/2 కిలోనా? 1 కిలోనా? ఏ సూపర్ మార్కెట్లో ఉంటుంది? మరలా అడుగుతున్నాను. ధైర్యము తెచ్చుకోవాలి. ఎక్కడి నుండి తెచ్చుకోవాలి? ఎంతలో తెచ్చుకోవాలి? 150? 350? మోదీ రాజ్యంలో అన్ని పెరిగాయి కదా, 150, 300 అయింది. మరి నాకు కమిషన్ వద్దు 50. ధైర్యము తెచ్చుకున్నది. సరే, నేనే, భయపడకుడి. ఇట్ ఇస్ ఐ. ఇట్ ఇస్ వయ్య. మరి గట్టిగా చెప్పండి. ఇట్ ఇస్. డు నాట్ బి. వై? బికాజ్ ఇట్ ఇస్ ఐ. వై? బికాజ్ ఇట్ ఇస్ ఐ. రైట్. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వాక్యం మనకు చెప్తుంది, అందరూ ఆయనను చూచి తొందరపడ్డారు. దేని విషయమై తొందరపడ్డారు? అందరూ ఆయనను చూసి తొందరపడ్డారు. శిష్యులు ఆయనను చూశారు. దేని విషయమై తొందరపడుతున్నారు? అమ్మో, భూతం, దయ్యము అని భయపడిపోతున్నారు. యేసు ప్రభువారు ఏం చెప్పాలి ఇక్కడ? రేయ్, ఎందుకురా భయపడుతున్నారు మీరు? ఎందుకు భయపడుతున్నారు? నేనే మీ యేసయ్యని, నేనే మీ బోధకుణ్ణి. తొందరపాటు ఎక్కువ మీకు. ఎప్పుడు ఇది భయంతో వణికిపోతారు అని చెప్పారా? చెప్పలేదా? ఏం చెప్పారు? ధైర్యము తెచ్చుకుని, నేనే, భయపడుకుడి. నేనే అంటే
యేసు అని అనొచ్చు కదా, నేనే యేసు ప్రభుని, నేనే మీ బోధకుడిని అనొచ్చు కదా. ఈ జబ్బు మనకు కూడా ఉంది, చెప్తా. హలో, నేను, నువ్వా, నేనా, ఎవరు, నేనంటే నేనే. ఇప్పుడు అవతలోడు ఏం చెప్తున్నాడో ఈయనకి వినిపిస్తుంది. బీపీ పేషెంట్ ఉన్నాడు అనుకోండి, ముందు హై బీపీ పేషెంట్, ఆయన ఏం చెప్తాడో ఈయన చెవికి వినిపిస్తుంది. ఇప్పుడు నేనని చెప్పాడు, పక్క నవ్వుతాడు. నేనంటే రేయ్ ఎవర్రా ఆటలాడుతున్నారా, పేరు చెప్పి సావు. ముందున్న మనిషి నార్మల్ బీపీ ఉన్న మనిషి అనుకోండి, ఎవరండి మీరు, అరే పేరు చెప్పండి. నేనేనండి, నేనంటే నేనే. కానీ నేను చూపించే నేనులో, దేవుడు చెప్పే నేనులో చాలా అర్థాలున్నాయి. ఆయన అంటాడు, ధైర్యము తెచ్చుకునుడి, నేనే. అంటే రాయాలిటీ, ద రాయల్ వాయిస్, నేనే. మీరు ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకు భయపడుతున్నారు? భయపడకుడి, ధైర్యము తెచ్చుకోవాలి. మీరు భయపడకుడి. చెప్తా, నెక్స్ట్ వచనములో శిష్యులు తలగొక్కుంటున్నారు. అర్థమవుతలేదు వీళ్ళకి, ఎవరితను. ఒకడేమో ఇట్లా అంటాడు, ఒకడేమో పాకెట్లో చేతులు పెట్టుకుంటాడు, ఒకడేమో నాకు అర్థం కాదు. ఈయన నేనంటాడు, ఈయన నీటిపై నడుచుకొస్తాడు. అసలు ఎవరితను? అదే మనకు తెలియాల్సిన నిజము. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు నో. ఎవరతను? ఈ నేనే అంటోడు ఎవరు అని నిజం మనము తెలుసుకుంటే, ఆ నేనే అనే దేవుణ్ణి నమ్మదగంగా నమ్ముతాము, నమ్మకముతో నమ్ముతాము. ఏమైనా, ఆ పాట ఉంది కదా, నేనేమైనా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి ఎందుకు కోరుకోవు? ఎందుకంటే నేనే అన్న దేవుడు నాతో ఉన్నాడు గనుక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మార్కు సువార్తలో ఒక్కసారి చెప్తాను నేనే ఎవరు. ఒకసారి 5th చాప్టర్ 1st వర్స్ నుంచి చదవండి ఎవరైనా. 5వ అధ్యాయము 1వ వచనము నుండి. ఓకే, అది దానికి ముందు మనము చూస్తే ఓకే 35 నుంచి చదవండి. 4th చాప్టర్ 35 నుండి చదవండి సిస్టర్. 4వ అధ్యాయము 35వ వచనము నుండి చదువుదాం. ఓకే
ఓకే ఓకే ఓకే ఓకే ఓకే. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఓకే. మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఓకే ఓకే. చదువు ఉన్నారా? ఒక్క నిమిషం. ఇప్పుడు మరలా తలగొక్కుంటున్నారు. మిక్కిలి భయపడి ఏం జరిగిందో, ఇది కలనా, ఇది ఇమాజినేషనా గిల్లుకుంటున్నారు. ఏం జరిగి ఉంటది? ఇతను ఆజ్ఞాపించగానే, ఇతను చెప్పగానే అలలు ఆగిపోయాయి, గాలి ఆగిపోయింది. చదవండి సిస్టర్. వారు మిక్కిలి భయపడి, ఎవరు ఈయన, ఎవరు ఎవరో తెలీదా శిష్యులకి? నేను చెప్తాను, యేసు ప్రభు ఎవరో మీకు తెలీదా? తెలీదు. తెలిస్తే ఎట్లుంటారా? తెలిస్తే కంప్లైంట్ చేస్తారా ఇజ్రాయెల్ ప్రజల్లాగా? నాకు ఈ సమస్య ఉంది బ్రదర్, నాకు ఈ తలనొప్పి ఉంది బ్రదర్, నాకు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లం. చెప్పరు. శిష్యులు యేసుతోనే ఉన్నారు, శిష్యులు యేసుతోనే ఉన్నారు. వాళ్ళకి ఏం పోయేకాలము? యేసు ప్రభు ఎవరో తెలీదా? అసలు ఈయన ఎవరు? చదవండి సిస్టర్. వారు మిక్కిలి భయపడి, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవి. అరే బాబు, నేను ఇదంతా మీకు నేర్పించలేదా? ప్రతిరోజు ఆ కొండల మీద, ఇదిగో ఈ సముద్రంలో, ఈ దోణలో, ప్రతిరోజు మీకు పర్సనల్గా తీసుకెళ్ళి నేను టీచింగ్ చేస్తున్నాను కదా. ఇంకనూ మీకు నమ్మకం లేదా? ఇంకనూ మీరు తెలుసుకోలేదా నేనెవరో? సరే, నేనెవరో మీరు చూద్దురు, మీకు నేను చూపిస్తాను. వెళ్తున్నారు దోణలో, దేవుడు అనుకుంటున్నాడు మనసులో, నేను ఎవరు, నా ముందు చూపిస్తాను నేను ఎవరు. ఇప్పుడు చదవండి సిస్టర్, 5th చాప్టర్. ఓకే. ఆయన దోణ దిగగానే గమనించండి, అపవిత్రాత్మ పట్టిన వాడొక్కడు సమాధుల నుండి వచ్చి ఆయనకి ఎదురుపడను. లేకపోయాను. పలుమారు బంధించును. ఎంపీ. ఓకే. 6th verse చదవండి. గమనించండి, శిష్యులు ఎక్కడి నుండి యేసుని చూశారు? శిష్యులు నువ్వు ఎక్కడ కూర్చొని ఉన్నావు? ఇంట్లో కూర్చొని ఉన్నావా? శిష్యులు దోణలు ఉన్నారు, యేసు ప్రభుతోనే ఉన్నారు. క్రైస్తవులు యేసు ప్రభుతోనే ఉన్నారు, యేసు ప్రభు వాళ్ళలోనే ఉన్నారు. గమనించండి జాగ్రత్తగా, యేసు ప్రభు మనలోనే ఉన్నారు. ఆ చెట్టుల్లో, ఆ పుట్టలో, ఆ రాతి మీద లేడు, మనలో ఉన్నాడు. గమనించండి, యేసు ప్రభు సాతాన్ లేడు, యేసు ప్రభు మనలో ఉన్నాడు. శిష్యులతో అదే దోణలో ఉన్నాడు, అదే దోణలో ప్రయాణం చేస్తున్నాడు. కానీ వీరు
గుర్తుపట్టలేకపోయారు. ఈరోజు మననున్న యేసు ప్రభుని మనం గుర్తుపట్టలేకపోతున్నాం. కారణం ఏంటి? సముద్రపు అలలు, పెద్ద తుఫాను గాలులు మనల్ని కన్ఫ్యూజ్ చేసి పడేస్తుంది. దోణలో ఉన్న యేసు ప్రభునే మనం మర్చిపోతున్నాము. మనల్ని రక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు మనతోనే ఉన్నాడనేది మనం మర్చిపోతున్నాము. ఎందుకు? లోకంలో ఉన్న అలలను చూసి, లోకంలో ఉన్న ఆ చెడు గాలి, ఆ తుఫాన్లను చూసి యేసు ప్రభు నాలో ఉన్నాడనేది, నాలో ఉన్నవాడు ఎవడు అది మర్చిపోయాం. ఆ అపవిత్రాత్మ పట్టిన ఆయన ఏం చెప్తున్నాడు? దూరం నుంచి చూశాడు. వీళ్ళ దగ్గర నుండి ఉంది, గుర్తుపట్టలేకపోయారు. దూరం నుండి చూసిన ఆ అపవిత్ర ఆత్మ ఏం చెప్తుంది సిస్టర్? పరిగెత్తుకొని వచ్చాడు. దూరం నుండి చూసిన అతను పరిగెత్తుకొని వచ్చి నమస్కారం పెట్టాడు. అయ్యా, నాతో నీకేం పని ప్రభువా, నన్ను వదిలేయి. శిష్యులేమో, ఎవర్రబై ఇతను? గాలిని గద్దించాడు, గాలి ఆగిపోయింది, అలలు ఆగిపోయాయి. ఎవరో సాతానుగాడు మన ప్రభుని గుర్తుపడుతున్నాడు. ఎవరో ప్రభుని తెలుసుకోలేని వాళ్ళు నిన్ను చూసి, క్రైస్తవురాలమ్మా, క్రైస్తవునివా? అవునండి. నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావా నువ్వు క్రైస్తవునివా కాదా అని? వేరే వాళ్ళు చెప్పాలా? చదవండి సిస్టర్. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. ఈ యేసు ఎవరు? మరలా చెప్పాలి మీరు. ఈ యేసు ఎవరు? ఈ నేనే అనేటైన ఎవరు? నేనే. ధైర్యము తెచ్చుకొనడి, నేనే. ధైర్యము తెచ్చుకొనడి. ఈ నేనే దానికి అర్థం చెప్పేటోళ్ళు ఎవరు తెలుసా? ఎవరు? విరోధి. విరోధియే చెప్పగలుగుతాడు నీ యేసు ప్రభు ఎవరని. నీకు తెలియదు కాబట్టి నిన్ను శోధిస్తున్నాడు. నీకు తెలియదు కాబట్టి నిన్ను మరణ పడకల్లో పడేస్తున్నాడు. నీకు తెలియదు కాబట్టి నీకు చెడు ఆలోచనలు ఇస్తున్నాడు. నీకు తెలిస్తే అరే, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నాలో ఉన్నాడనేది నీకు తెలీదా? అప్పుడు ఆయన ఏమంటాడు? సార్, నాకు తెలుసు, ఇక నేను పోతాను. ఎందుకు పోతావు? నీకు తెలిసిపోయింది కాబట్టి. హల్లెలూయా. నీకు తెలిసిపోయింది కాబట్టి ఇక నేను సెలవు తీసుకుంటాను. మళ్ళీ ఎప్పుడు వస్తాను? కిస్మిస్కి. చదవండి సిస్టర్. ఒక్క నిమిషం. ఎంతమందికి ఇక్కడ బాధలు ఉన్నాయి? నిజం చెప్పండి. ఎవరికి? ఎంతమందికి కష్టాలు ఉన్నాయి? అదే వేరు. ఎంతమందికి నొప్పులు ఉన్నాయి? నేపాలి. సగం లేకపోతే సగం హీలింగే. ఈ మోకాళ్ళు నొప్పి ఉందనుకో, పూర్తి మోకాల్లో మీరు సగం లేపిరనుకో పైన నొప్పి పోతుంది, కింద అట్లనే ఉండిపోతుంది. మీరు ఫుల్ లేపిరనుకో ఫుల్ పోతుంది. కాబట్టి ఆలోచించుకోండి, ఇంతనా అని. ఓకే. సాతాను అంటాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేం పని? చదవండి ప్లీజ్. రిక్వెస్ట్ చేస్తున్నాను, నన్ను బాధపరచొద్దు. ఈరోజు ఆ రిక్వెస్ట్లు మనం చేస్తున్నాం. సాతాను చేయాలి కానీ మనం చేస్తున్నాము. ఏమని? అయ్యా, నాకు ప్రార్థన చేయండి, నొప్పి భరించలేని నొప్పి, భరించలేని వీపు నొప్పి, భరించలేని కడుపు నొప్పి, అయ్యా నేను భరించలేను.
ఆపరేషన్ చేసుకోవాలన్నారు. ఆపరేషన్కి తగిన అమౌంట్ నా దగ్గర లేదు, ప్లీజ్ మీరు ప్రార్థన చేయండి. ఎందుకు బ్రతిమిలాడాలి? బ్రతిమిలాడాల్సింది ఎవరు? చదవండి సిస్టర్, ఎవరు బ్రతిమిలాడాలి? అయ్యా ఎందుకు బాధపరుస్తున్నావు నన్ను? ఒకవేళ నువ్వు బాధ కలిగి ఉన్నావా, ఈరోజు నిజాన్ని తెలుసుకో. బాధ కలగాల్సింది ఎవరికి? నీకు కాదు, నీకు కాదు. ఒకవేళ నీకు బాధ కలుగుతుందంటే నేనే అనే దేవుని నువ్వు తెలుసుకోలేదు సరిగా. ధైర్యము తెచ్చుకునిడి, నేనే. భయం ఎందుకు? బాధ ఎందుకు? వేదనలు ఎందుకు? కష్టాలు ఎందుకు? అవమానాలు ఎందుకు? నేనే ఉన్నాను కదా. నేనంటే నేనే. ఇట్ ఇస్ ఐ, ఇట్ ఇస్ ఐ, ఇట్ ఇస్ ఐ. హల్లెలూయా. పేరు చెప్పొచ్చు కదా యేసు ప్రభు, పేరు చెప్పొచ్చు కదా. మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు. మోషే 40 సంవత్సరాలు ఎవ్వరికి దొరకకుండా దాచుకున్నావు. ఈ 40 years దాక్కున్నావు, సరే పర్వాలేదు. సిపోరాని పెళ్లి చేసుకున్నావు, పిల్లల్ని కన్నావు. ఇప్పుడైనా వెళ్ళొచ్చు కదా, ఏం బాధ నీకు? నా ప్రజల కష్టాలు నేను చూస్తున్నాను, నా ప్రజలు పడే బాధలు నేను చూస్తున్నాను. వాళ్ళ ప్రార్థన శబ్దాలు నాకు వినిపిస్తున్నాయి. ఇకనైనా వెళ్ళు, వాళ్ళని రక్షించు. ఓకే సార్, వెళ్తాను. ఏమని చెప్పాలి? వెళ్తాను ఏమని చెప్పాలి? నేనే. ఏమని చెప్పాలి? నేనే అంటే ఊరుకోండి సార్, మీరు పేరు చెప్పండి ఫస్ట్. నేనే మోషే, నేనే. సరే నేనే. నాకు తెలుసు మీ ప్రజలు నమ్మాలి కదా. అసలుకే మీ ప్రజలు మొండోలు, పేరు అడుగుతారు. ఈ ఇజ్రాయెల్ ప్రజలు చాలా మొండోలు, పేరు అడుగుతారు. వారికి నేను ఏం చెప్పాలి? ఇక్కడ పొదలో నుండి దేవుడు చెప్పొచ్చు కదా, సర్వశక్తి కలిగిన యెహోవాని నేను అని చెప్పొచ్చు కదా. మరలా చెప్తున్నాను, సర్వశక్తి కలిగిన యెహోవాని అని చెప్పొచ్చు కదా. నేనే అన్నాడు. మోషే అంటాడు, ఓకే సార్ నేనే, నాకు తెలుసు నేనే. మీరెవరు? మీ ప్రజలు కూడా తెలుసుకోవాలి కదా, లేక వాళ్ళు నమ్మరు పేరు చెప్పకపోతే. పేరు చెప్పండి. మోషే చెప్తున్నాను కదా, నేనే. ఇట్ ఇస్ ఐ. గో టెల్ దెమ్ ఇట్ ఇస్ ఐ. చెప్పండి ప్రభు, చెప్పండి దేవా, నేనే అనువాడిని, ఉన్నవాడిని. అదంతా సర్లేండి, పేరు చెప్పండి. ఇదంతా వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్మరు, వాళ్ళు నమ్మరు. పేరు చెప్పండి. కొంతమంది ఉంటారు, రై అన్నకు కాఫీ తీసుకురాపో. అన్నకు ఏ అన్నకి? అన్ననే లేనా? రై నేనేరా, నేనే. అన్నకు కాఫీ తీసుకురావాలంట, అక్కడ ఎవరు లేరు. ఆయన అంటాడు, నేనేరా. నేనేనా? నేనంటే మధ్యాహ్నము సమరియా స్త్రీ బిందె తీసుకొని బయలుదేరింది. పొటీనా ఆమె పేరు. ఏంటి? పొట్టిదననా? పొటీనా. గమనించండి. బిందె తీసుకొని మధ్యాహ్నపు సమయంలో సుకారు గ్రామం
ఊరి బయట యాకోబు బావి దగ్గరికి నీళ్ళు తెచ్చుకున్నామని బయలుదేరింది. ఏ ఊర్లో చెరువులు లేవా? ఊర్లో నీళ్ళు లేదా? మరి ఎందుకు అక్కడ? ఒక 2-3 పాయింట్స్ వివరిస్తాను. నేను ఇక్కడ రాసుకున్నాను. ఇలాంటి వ్యభిచారి చెరువుల్లో గనుక అడుగు పెడితే చెరువు అపవిత్రం అయిపోతుందని ఆ మనుషులు రానివ్వలేదా? క్వశ్చన్ మార్క్. మరలా చెప్తున్నాను, 2-3 పాయింట్స్. ఇలాంటి వ్యభిచారి చెరువులో నుండి అడుగుపెట్టి నీళ్ళు తీసుకుంటే చెరువు అపవిత్రం అయిపోతుందేమో అని మనుషులు రానివ్వలేదా? లేదా ఆ స్త్రీకి ఆ నీళ్ళు ఇష్టం లేదనా? కొంతమంది కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. ఆ స్కూటర్ మీద 10-15 సార్లు పడి కాలు చేతులు విరిగిపోయినా అమ్మడు, స్కూటర్ అమ్మడు. ఎందుకు? సార్, ఎప్పుడైతే బండి తీసుకున్నానో, ఈ బండి తీసుకున్నాను ఎప్పుడైతే నాకు పెళ్లి జరిగింది సార్. ఎప్పుడైతే బండి తీసుకున్నానో నాకు పిల్లలు పుట్టారు సార్. సెంటిమెంట్. ఎప్పుడైతే బండి తీసుకున్నానో నాకు గవర్నమెంట్ జాబ్ తగిలింది సార్. ఈ బండిని అమ్మను. ఆ బండికి ఒక ఇండికేటర్ ఉండడు, ఆ బండికి మడగడు ఉండదు. సెంటిమెంట్. ఈ సమరియా స్త్రీకి యాకోబు బావి మీద సెంటిమెంట్ ఏమో ఎవరికి తెలుసు? అర్థం కాదు. అవును, వస్తున్నాను సిస్టర్. అదే సమయానికి యేసు ప్రభు ఆ బావి దగ్గర ఉన్నారు. ఈలోగా శిష్యులు, మీరు ఇక్కడ గమనించాలి, శిష్యులకి 24 గంటలు తిండి, ఏం తినాలా, ఏం తాగాలి, ఏం తినాలి, ఇదే 24 గంటలు తిండి 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 తిండిపోతులేదు. ప్రేయర్ జరుగుతుంది, ఇంకా యేసు ప్రభు లాస్ట్ ప్రేయర్ కూడా ముగించలేదు. అంతలో ఈ ఇస్కారియోతు యోధ వెళ్ళి కానుకలు లెక్క పెట్టేస్తున్నాడు. ప్రేయర్ అయిపోయింది. ప్రభు అడుగుతున్నారు, యోధ సంచిలో ఎంత ఉన్నాయి? 70 రూపాయలు. ఇక్కడ ఎంత? 70 రూపీస్. 70 రూపాయలు ఇక్కడ. ఏముంటది ఇంకా? 16,000 మంది ఉన్నారా? మనిషికి చెప్పిన ₹1 వేసిన 16,000. 16,000 ఎట్లా అంటున్నానంటే 5,000 మంది పురుషులు ఉన్నారు. స్త్రీలు ఎంతమంది ఉంటారు? పిల్లలు ఎంతమంది ఉంటారు? స్త్రీలు ఒక్కరు, పురుషులు ఒక్కరు, పిల్లలు ఒక్కరే ఉంటారా? 2-3 ఆ టైంలో 10-12 కూడా ఉండొచ్చు. 16,000 మంది ఇంచుకు మనం వేసుకుందాం. 16,000 మంది ఉన్నారు. 70 రూపాయలు మాత్రమే ఉంది అంటున్నావు ఏంట్రా? ఒక్కొక్క రూపాయి వాళ్ళు ఆఫరింగ్ ఇచ్చిన 16,000. వెంటనే శిష్యులు వచ్చి, బోధకుడా, ఈ ప్రజలిగా లేచేటట్టు లేరు. లేవండి, చల్, వాళ్ళ ఇంటికి వెళ్ళండి. బోధకుడా, హైవే దగ్గర మంచి పరోటాలు వేస్తున్నాడు. వేడి వేడి పరోటాలు, చికెన్ కర్రీ. ఫస్ట్ మనం పోయి మనమందరం కలిసి ఈ పరోటా చికెన్ తిందాం. చాలా ఫేమస్ అంట, చాలా ఫేమస్. ఆ హైవే డాబా మీద
ఇలాంటి టేస్ట్ మనకు మరలా దొరకదు. తిండిపోతులు కదా. రే పాపం రా, ప్రజలు ఏమీ తినలేదు, వాళ్ళకి అన్నం పెడదాం రా. వదలండి వాళ్ళని, వాళ్ళ పాటుకు వాళ్ళు వెళ్తారు, మనం పోదాం లేదండి. ఎక్కడికి? ఇది గట్టిగా చెప్తారులే, పరోటా తినడానికి. తిండిపోతులు ఎప్పుడు ఇదే తిండి 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 తిండి. యేసు ప్రభుతో వెళ్తుంటారు. బోధకుడా మీరు ముందు నడవండి, నేను వెనకకు వస్తూ ఉంటాం. వెనకకెందుకు? పొలాల్లో నుండి నడుస్తున్నప్పుడు యేసు ప్రభు తిరిగి చూశాడు అనుకోడు, ఇటువైపు చూపిస్తాడు. పొలాల్లో వెళ్తున్నారు, యేసు ప్రభు ముందు వెళ్తున్నారు. యేసు ప్రభు చూశారనుకోండి, తిరిగి ఏమి తెలియదు మాకు, ఏమి లేదు మా నోట్లో. ఇలాంటి తిండిపోతులు. సరే, బావి దగ్గరికి వచ్చేసారు. ఉదయం ఒక 11 పెట్టుకుందాం, ఉదాహరణ 11 o'clock. వీళ్ళంటారు, బోధకుడా బాగా టైర్డ్ అయిపోయాము, మేము ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకొస్తాం, తిండి తీసుకొస్తాము, ఆకలేస్తుంది, సండే కదా, మీరు ఇక్కడ ఉండండి. 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ క్యారేజ్లో మోపడానికి ఎంతమంది అవసరం పడుతుంది? 2, 3, 4, అందరు కలిసి వెళ్ళారు. ఎందుకు? లే, క్యారేజ్లలో పట్టుకొస్తే ఎవరికి సరిపోదు. ఫస్ట్ ఒక రౌండ్ వేసేద్దాం మనం అక్కడ. ఫస్ట్ ఒక రౌండ్ కంప్లీట్ చేసిన తర్వాత మెల్లిగా యేసు ప్రభుకు తెలియకుండా క్యారేజ్లో ఇంతే తింటున్నాము. కొంతమంది ఉంటారు కదా, తిన్న తర్వాత ఏం తిన్నాను, 2 ముక్కలు వేసారు అంతే. రైట్. ఈలో యేసు ప్రభు అక్కడ ఒక్కరే కూర్చొని ఉన్నారు. అంతలో సిస్టర్ గారు వచ్చారు. రైట్. అమ్మా, తల్లి దాహంగా ఉందమ్మా, కొద్దిగా నీళ్ళు ఇస్తావా? కింద నుండి పైదాకా చూసి గమనించింది స్త్రీ. యేసు ప్రభు యూనిఫామ్లో ఉన్నారు, పాస్టర్ యూనిఫామ్లో ఉన్నారు. యోధులు వేసుకుంటారు కదా, రబోని యూనిఫామ్లో ఉన్నారు. గమనించింది, గుర్తుపట్టింది, తను పక్కా పాస్టరు. కానీ ఏ పాస్టర్ అయితే నాకు తెలియదు. డబ్బుల కోసము ఫేమస్ అవ్వడానికే ఈయన పాస్టర్ అయ్యాడేమో, ఈయనకి ఏమీ తెలియదేమో, మెంటలేమో, పిచ్చి పట్టిందేమో అని ఆలోచిస్తుంది. ఎందుకు? యూదుల రూల్ ఏంటి? యూదుల రూల్ ఏంటి? సమరియలతో అస్సలకి కనెక్షన్ ఉండదు. ఇంకోటి, చాలా మంది బోధించేది ఏంటంటే ఆమె వ్యభిచారి స్త్రీ, ఆమెతో మాటలేందయ్యా, కానీ ఆమె వ్యభిచారిగా. ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ. మాట్లాడుతూ యేసు ప్రభు మధ్యలో అన్నారు, దేవుని వరము. ఎప్పుడైతే యేసు ప్రభు దేవుని వరము అని అన్నారో, కాసేపు సైలెంట్ అయిపోయింది. అక్కడే మాట్లాడి తెంచేద్దాం అనుకుంటుంది. ఇంతకన్నా మనకెందుకు, ప్రజలు చూస్తే బాగుండదు, అక్కడే తెంచేద్దాం అనుకుంది. మాట్లాడుతూ ఎప్పుడైతే యేసు ప్రభు దేవుని వరం అన్నాడో, ఒకేసారి ఆగిపోయింది సైలెంట్గా. ఏమన్నారండి? ఏం లేదు తల్లి, దాహం వేస్తుంది, నీళ్ళు అడిగానమ్మా. అది కాదు. దాని తర్వాత ఏదో అన్నారు మీరు. నేనేమనలేదమ్మా, నీళ్ళు కావాలి, దాహం లేదండి.
మీరేదో అన్నారు, మీరేదో అన్నారు, అది చెప్పండి, అది చెప్పండి. మీరు ఏదో అన్నారు, మీరు ఏదో అన్నారు. దేవుని వరం అనగానే, ఒకవేళ వ్యభిచారి స్త్రీ ఉంటే, ఒకవేళ బజారు లేడి ఉంటే, దేవుని వరంతో ఆమెకి ఏం పని? ఎందుకు రియాక్ట్ అవుతుంది? ఆలోచించాలి మీరు. ఒకవేళ ప్రాస్టిట్యూట్ లేడీ ఉంటే, దేవుని వరం అనగానే ఎందుకు రియాక్ట్ అవ్వాలి? దానికి దాంతో ఏం పని? ఆలోచిస్తుంది. ఏదో చెప్పండి రబోని, మీరు ఏదో చెప్పారు, మీరు చెప్పండి, మీరు చెప్పండి, ఫస్ట్ మీరు చెప్పండి. ఈమె ప్రాస్టిట్యూట్ కాదు. ఆత్మీయ జీవితంలో ఎంత హుషారుగా ఉన్నదో అనేది నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ. గమనించాలి. నాట్ ఎవ్రీ మిస్టరీస్ ఆర్ సేమ్. సమ్ మిస్టరీస్ షుడ్ బి నోటెడ్ డౌన్. అందరు అనుకున్నారు వ్యభిచారి స్త్రీ, వ్యభిచారి స్త్రీ, వ్యభిచారి స్త్రీ. వ్యభిచారి స్త్రీ ఉంటే దేవుని విషయమై, దేవుని వరం అనగానే ఒక్క సెకండ్ ఆగి, మీరేదో అన్నారు, ఆ మాట దానికి ఎందుకు? ఆమెకెందుకు ఆ మాట? వ్యభిచారి స్త్రీ కదా. అంటే ఆమెలో ఆ ఆత్మీయ జీవితము ఎంత హుషారుగా ఉన్నదో మీకు నేను చూపిస్తున్నాను. ఓకే, ఇంతకుముందు మీరు ఏదో అన్నారు, దేవుని వరము. దేవుని వరం అంటే మంచినీళ్ళు అమ్మ, అయ్యా మంచినీళ్ళు ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. ముందుగా ఈ దేవుని వరము ఏంటో నాకు వివరణ చెప్పండి. ఈ వివరాలు నాకు పూర్తిగా మీరు క్లియర్గా, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ముందుగా నీకెందుకమ్మా అదంతా, నీకెందుకు అనొచ్చు, అనొచ్చు. నేనిచ్చే నీళ్ళు మా తల్లి, నేనిచ్చే నీళ్ళు తాగితే ఎన్నడు మీరు నేనిచ్చే నీళ్ళు తాగితే ఎన్నడు మీరు, ఇంతకు ముందేమో యూదులకి సమరియకి రిలేషన్ ఉండదని మీకు తెలీదా అని అడిగిన స్త్రీయే ఇప్పుడేమో మన పితృలు అని స్టార్ట్ చేసిందంట. మన పితృల ఇప్పుడు ఏమన్నాము? మీ యూదులకి మాకు కనెక్షన్ లేదండి, మీకు తెలీదేమో, పిచ్చేమో మీకు, మీరు పాస్టరేనా అని చెప్పిన స్త్రీ దేవుని వరము వినంగానే భాష మారింది. గమనించండి, పొలైట్గా అయిపోయింది, భాష మారింది. చెప్తుంది, మన పితరులు బావి కట్టించారు కదా, మన పితరుల బావి మనమా? కలుపుకుంటుంది. ఇప్పుడు మనం ఒక్కటండి. నేను చెప్తాను, దేవుని ప్రజలందరూ మనం ఒక్కటే, మనం ఒక్కటే. ఏ సమరియా, ఏ యూదా, ఏది వేరు వేరు కాదు. క్రైస్తవులందరూ ఒక్కటే. There should be a great unity between Christianity. Hallelujah. అంతకు ముందు నీకు నాకు ఏ రిలేషన్ లేదనేది మీకు తెలీదా అని గట్టిగా మాట్లాడిన స్త్రీ వెంటనే దేవుని వరం. ఎగ్జాంపుల్ చెప్తాను. మనము అమెరికాలోనో యూకేలోనో ఎక్కడో ఉన్నాము. మనకు తెలియని మనిషి సడన్గా మనం టచ్ చేశాడో మాట్లాడాడో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకలాగా చూస్తాం. ఈడెవరబ్బా, స్ట్రేంజర్ కాబట్టి హలో అండి, ప్రైజ్ ది లార్డ్ అన్నాడు అనుకోండి, వావ్ మీరు ఇండియనా, మీరు ఇండియనా, అరే తెలుగు మాట్లాడుతున్నారే. ముందేమో తెలియనట్టు స్ట్రేంజర్లా, నీ చూపేమో ఏదో మింగేస్తున్నట్టు చూసావు. ఎప్పుడైతే హాయ్ అండి, ప్రైజ్ ది లార్డ్ అన్నాడో కరిగిపోయావు. ఎందుకు? నా వాడండి, నా వోలు, మా ఇండియన్స్, ఎక్కడో యూకే వాడు కాదు, అమెరికా వాడు కాదు, మా బ్రదరు, మా సిస్టర్.
అది ఉంటుంది కదా, ఆల్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్లెడ్జ్లో. ఆ ఫాదర్ అది కాదా? ఓకే, రైట్. నేనిచ్చే నీళ్ళు ఏసే అంటున్నారు, నేనిచ్చే నీళ్ళు త్రాగితే ఎన్నడూ త్రప్పివనురా. అయితే రబ్బోని బిందె తెచ్చాను కదా, ఫుల్గా నింపేయండి, ఈ నీళ్ళే నాకు కావాలి, ఫుల్గా నింపండి. అమ్మా నీ భర్తను తీసుకురా, నీ భర్తను తీసుకురా. నాకు భర్త లేరండి. ఎక్కడ భర్త? ఒకవేళ బజార్ లేడీ అయితే, ఒకవేళ ప్రాస్టిట్యూట్ లేడీ అయితే, ఆయన పొలంలో పని చేసుకుంటున్నాడండి, సాయంత్రం వస్తాడు, అప్పుడు పిలుస్తానండి. ఏదో ఒక మాట చెప్పాలి, అబద్ధం మాట్లాడాలి. నాకు భర్త లేడండి. మా తప్పు చెప్తున్నావు. ఇప్పటి వరకు 5 కుటుంబాలు నాశనం అయ్యాయి. 6వ వాడిని ఎదురు చూస్తున్నావు, 6వ వాడిని ఎదురు చూస్తున్నావు. ప్రాస్టిట్యూట్ లేడీ అనుకోండి, డేంజర్ లేడీ అనుకోండి, కిలాడి లేడీ అనుకోండి, రేయ్ ఇక్కడే ఉండరా. నా గురించి తప్పు మాట్లాడతావా? ఊరోని పిలిచి నేను ఏం చేస్తావు? ఇక్కడే, నువ్వు నిజంగా నువ్వు మనిషివైతే, నువ్వు మగాడు అయితే ఇక్కడే ఉండవు అనాలి. ఏమన్నదో తెలుసా? ఏమన్నదో తెలుసా? అయ్యా మీరు నిజమైన సేవకులు, యు ఆర్ ఎ ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఎందుకు? ప్రాఫెసీ చేసినందుక? ఎందుకు? నిజాలు చెప్పినందుక? ఇంతవరకు తప్పు చేశానయ్యా, నేను ఇంతవరకు తప్పు చేశాను, దాన్ని మీరు కరెక్ట్గా పట్టించారయ్యా. అయ్యా ఆరాధనకి ఏ సంఘానికి వెళ్ళాలి? అమ్మా నేను మాట్లాడేది అది కాదు. 5 మంది నాశనం చేశావు, 6వ వాడిని వెతుకుచున్నావు. అయ్యా ఇప్పుడు ఈమె చెడు పనులు చేస్తే ఆరాధన గురించి ఎందుకు అడుగుతుంది? ఎటెళ్ళి ఆరాధనకు? మన పితరులేమో కొండ మీద మంచి సంఘం కట్టారు, మీరేమో ఈ నది దాటి అటువైపు రమ్మంటున్నారు. ఎటెళ్ళయ్యా? నేను గొప్ప ప్రవక్తని చూశాను. నేను ఐ హావ్ సీన్ ఎ గ్రేట్ ప్రాఫిట్. గొప్ప ప్రవక్తని నేను చూశాను. ఈరోజు నా జన్మ ధన్యమైపోయిందయ్యా. అసలుకి ఏం చెప్పాలి? తిట్టాలి. ఒకవేళ నిజంగా పని చేస్తూ మనము ప్రాఫెసీ చేసినా ఒప్పుకుంటారా? సార్ కరెక్ట్ చెప్పారు సార్, మీరు ఈ రోజు నుండి మారుతాను. 2018 సమ్మర్ సీజన్లో మార్నింగ్ వర్కౌట్ చేస్తున్నాం. మా వైఫ్ నేర్పిస్తూ నేను డిప్స్, అది బీబీ నగర్ తర్వాత ఏదో వస్తుంది కదా, భువనగిరి ప్రాంతంలో నుండి కొంతమంది వచ్చారు ప్రార్థనకి. నేను శాండమన్లో ఉన్నాను, చెమట డిప్స్ చేస్తున్నాను. వచ్చి ఇక నించుని ఉంది, ఇట్లనే చూస్తుంది. ఓహో, నాకేమో చూడగానే తెలిసిపోయింది, అమ్మో యెజబెల్ సాతాను ఉంది. వెంటనే ఏం చెప్పాను? టీషర్ట్ చేంజ్ చేసుకుంటానండి, మీరు కొద్దిగా బయట ఉండండి ప్లీజ్. వెళ్తలేదు చెప్తున్నా, చెప్పే ఆమెకి వెళ్తలేదు. నాకేమో భయం. ఏమో కిచెన్లో పరిగెత్తాను టీ చేయడానికి, జ్యూస్ ఇవ్వండి. ఫస్ట్ నువ్వు ముందు ఇక్కడ రా, ఈ రూమ్లో ఇక్కడ రా. నాకేమో భయం. అప్పుడు టకా ఈమెకు చెప్పిన, ఈమె ఈ స్త్రీ, ఈమె ఈ పనులు చేసింది, నాకు దేవుడు ఏమో రాగానే టకా మొత్తం ఆమె లిస్ట్ చూపించాడు. చెప్పగానే ఈమె షాక్. పోదా ఇప్పుడు పక్క నుండి
పక్కనే ఉంది. వచ్చింది, రాగానే ఏదో అంటుంది నన్ను, దేవా స్తోత్రం దేవా, ప్రైజ్ ది లార్డ్ దేవా. టెస్టిమనీ యూట్యూబ్లో ఉంది చూడండి. ప్రార్థన చేస్తూ, నేనేమో స్ట్రైట్ ఫార్వర్డ్, ఏదున్నా ఆపుకోలేను. ప్రార్థన చేస్తూ అమ్మా మీ దారి ఈరోజు మీరు మార్చకపోతే, ఈరోజు మిమ్మల్ని మీరు మార్చకపోతే మీ ఇంట్లో చెడు జరుగుతుంది, గమనించండి చెప్పి వాళ్ళ కొడుకు పేరు చెప్పాను, వాళ్ళ భర్త పేరు చెప్పాను, వాళ్ళ భర్తకున్న కంటి సమస్య గురించి చెప్పాను. షాక్ అయిపోయిందమ్మా. అయ్యా దేవా, నా యేసు ప్రభు నన్ను గద్దిస్తున్నాడు. గద్దించండి, మీరు తిట్టండి, పర్వాలేదు, తిట్టండి. గద్దించాడు. ఆ యూట్యూబ్లో కూడా టెస్టిమనీ చెప్పేటప్పుడు ఆమె చెప్తుంది, దేవుడు నన్ను గద్దించాడండి, పాస్టర్ గారు నన్ను తిట్టారు, పాస్టర్ గారు తిట్టాలి మరి అంటుంది. ప్రార్థన చేసిన తర్వాత ఆ స్పిరిట్ వదిలేసింది. ప్రేయర్ చేశాను, దేవుడు మీకు 2 లక్షలు ఇవ్వబోతున్నాడు, దీని ద్వారా మీరు బిజినెస్ చేయబోతున్నారు. 2 రూపాయలు ఎవరు ఇవ్వడము, ఎక్కడి నుండి వస్తుందో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఊర్లో అంతా తెలుసు ఈమె ఏంటని. 2 లక్షల. ఒక వారం తర్వాత ఫోన్ వచ్చింది, దేవా ప్రైజ్ ది లార్డ్, ఏంటమ్మా బాగున్నారా? బాగున్నానయ్యా, మీరు చెప్పినట్టు నాకు 2 లక్షలు వచ్చిందండి. ఎక్కడి నుండి వచ్చింది? మేము వెళ్ళే సంఘానికి వెళ్ళి మేము మా సమస్యలు పంచుకుంటే పాస్టర్ గారు పిలిచి 2 లక్షలు ఇచ్చి మీకు ఉన్నప్పుడు మెల్లిమెల్లిగా ఇవ్వండి అన్నారండి. దాంతో ఈ బిజినెస్ చేయబోతున్నాను. అయ్యా అదే కాదు, మీ గురించి చాలా మందికి చెప్పి దేవుని సువార్త చేస్తున్నాను. ఇప్పుడు సాయంత్రం ఎట్టుపోను, నేను మా భర్తకి మా పిల్లలకి నేనే బాప్తిజం ఇచ్చానయ్యా, బాప్తిజం కూడా ఇచ్చాను. మారిపోయామయ్యా, మీకు స్తోత్రం, మీకు వందనాలు. I'm telling you, if God visits you, దేవుణ్ణి నిన్ను దర్శించాడు అనుకోండి, ఎలాంటి మనిషి అయినా మారాల్సిందే. ఎలాంటి మనిషి అయినా ఎదురు మాట్లాడలేము దేవుని దర్శిస్తే. మనిషి దర్శిస్తే ఒకటి పీకొచ్చు, దేవుడు దర్శిస్తే కాలు చేతులు పనిచేయవు. వణికిపోయిందామె. నెక్స్ట్ టైం చూస్తుందా? కొడుకుని తీసుకొస్తుంది, వాళ్ళ భర్తని తీసుకొస్తుంది. అమ్మగారు లేరా? ఉన్నారు. దాంతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. సో అలా when God meets, then there will be a great change. Hallelujah. Amen. చెప్పాలి గట్టిగా amen. Thank you Jesus. Thank you Lord. నా భాష మార్చింది సడన్ గా. Thank you Jesus Lord. అయ్యా, ఇంతవరకు నేను చెడు బ్రతికానయ్యా, చెడు పనులు చేశాను, చెడు బ్రతికాను. ఆరాధనకి ఎట్టు వెళ్ళాలి, చర్చికి ఎట్టు వెళ్ళాలి, మీరే మార్గం చెప్పండి, మీరే మాకు తెలియజేయండి, నేను వెళ్తాను. హల్లెలూయా. యేసు అంటారు, వెంటనే అద్భుత సత్యముతో ఆరాధించే రోజులు వస్తాయి. అవి వచ్చే ఉన్నాయి. ఎస్, అవునండి, వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ మెస్సయ్యా. ఆ స్త్రీ అంటది, మేము కూడా ఆ మెస్సయ్య కొరకే ఎదురు చూస్తున్నామయ్యా, ఆ మెస్సయ్య కొరకే ఎదురు చూస్తున్నాం. రైట్. యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? వెంటనే యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? నీతో మాట్లాడుచున్నది నేనే. హల్లెలూయా. నీతో మాట్లాడుచున్నది నేనే అంటే నేనే ఆ మెస్సయ్యా.
నేనే ఆ సర్వోన్నతుడైన యెహోవా కుమారుణ్ణి. ఆ మెస్సియా గురించి మీరు ఎదురు చూస్తున్నారా? నేనిచ్చే నీళ్ళు త్రాగితే నీకు ఎన్నడూ మార్కు సువార్తలో అంటారు, భయపడకండి, ధైర్యం తెచ్చుకున్నది, నేనే. నాకు తెలీదు మనిషి ఎందుకు భయపడతారు. చూడండి, సాధారణమైన భయాలు వేరు, ఇమాజినేషన్ వేరు, అపోహ అంటారు. ఇన్ఫాచ్యుయేషన్, అక్కడ ఏమీ ఉండదు, వణుకుతుంటాం, భయపడుతుంటాం, ఏమీ లేదు అక్కడ. చెట్టును చూసినా భయం. కొంతమంది అయితే హాయ్ సిస్టర్, అమ్మో బ్రదర్ ఫ్రైజర్ అని భయపడ్డానండి. ఏమీ లేదు అక్కడ. కొద్దిగా గట్టిగా మీరు గట్టిగా మాట్లాడదు, నాకేదో దడగలుగుతుందండి. మీరు అట్లా మాట్లాడదు, చెవులు ఉన్నాయి, నాకు వినిపిస్తున్నాయి, మెల్లగా మాట్లాడండి అంటారు కొంతమంది. భయము 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 భయము, ఏమీ లేని భయము, ఉట్టిగానే భయపడుతున్నాం. నేను ఒక సాక్ష్యం పంచుకుంటాను. నాది ఒక వారము క్రితము వాచ్మ్యాన్ సిస్టర్ వచ్చి పొద్దున్న టక్క 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 డోర్ కొట్టింది. మా ఆవిడ, బ్రదర్ లేరా? బ్రదర్ పడుకున్నాను. సరే అండి, బ్రదర్ లేస్తే ఒకసారి ఫోన్ చేయను. నాకు చెప్పింది మర్చిపోయాను ప్రేయర్ విషయంలో. మర్చిపోయాను. ఈవినింగ్ కలిసింది. నేను పొద్దున 2-3 సార్లు వచ్చానండి, మీరు కలవలేదు. సిస్టర్ మీరు బయట కలుస్తారేమో అని నేను ఎదురు చూస్తూ వెళ్తున్నాను, కానీ మీరు కనిపించలేదు. ఇదిగో ఇప్పుడు కనిపించారు. ఏం లేదు, ఆ ఓనర్ వచ్చారు, మిమ్మల్ని కాల్ చేయమంటున్నాడు. కాల్ చేయాలా? ఎందుకు? ఏమో అది ఆఫీస్కి ఇస్తారంట, మిమ్మల్ని కాల్ చేయమంటున్నారు. అట్లా కాల్ చేయమంటారు? ఇప్పుడే మేము వచ్చి 6 నెలలు అవుతుంది కదా. వెంటనే భయం కలిగింది. నేను ఆయనకి ఏమైనా అప్పు ఇచ్చేడుందా? ఆయన నాకు ఏదైనా ఇచ్చేడుందా? కాల్ చేయకపోతే కొడతాడా, చంపుతాడా? భయం ఎందుకు? వెంటనే భయం కలిగింది. అర్థమవుతలేదు, కింద మీద అవుతున్నాను. పరిస్థితినేమో ఇట్లున్నాయి. ఈ టైంలో ఎట్లా కాల్ చేయాలి? మొన్నే ఏసీ ఫిట్ చేశాము, ఏం చేస్తాము? వెంటనే వచ్చి మీకు చెప్పాను, ఓనర్ కాల్ చేయమంటున్నాడే, ఏం చేద్దాము? టెన్షన్, అర్థమవుతలేదు. ప్రార్థన చేసుకుంటున్నాను. కాల్ చేయాలంటే ఈ టైంలో ఇల్లు ఎక్కడ దొరకవు, కష్టము, పరిస్థితి ఘోరము. ఓనర్తో మాట్లాడదాం అంటే కుదురుతలేదు. ఆయన వస్తే మాట్లాడదాం అంటే ఆయన వస్తలేడు. మొన్న ఏం చేసాము, వాచ్మెన్ సిస్టర్ దగ్గర ఓనర్ నంబర్ తీసుకొని ఫోన్ చేసి ఇలా పలానా 102 ఫ్లాట్ నెంబర్ 1st ఫ్లోర్ నుండి కాల్ చేస్తామండి, ఇలా మీరు షిఫ్ట్ చేయమన్నారు, కాల్ చేయమన్నారంట కదా. అవునండి, కాల్ చేయమన్నాము. రీజన్ తెలుసుకోవచ్చా? ఏదైనా ప్రాబ్లం ఉందా మా ద్వారా అంటే, మీ ద్వారా ఏం ప్రాబ్లం లేదండి, ఏం లేదు, అది రెనోవేషన్ చేయిస్తున్నాము. ఈ బ్యాచిలర్స్ వీళ్ళందరూ పాడు చేశారు మొత్తం అపార్ట్మెంట్ని. రెనోవేషన్ చేసి ఆ కబోర్డ్స్లో అంతా వేసి మంచి రెంట్కి ఇవ్వాలని అనుకుంటున్నాము. లేదు సార్, ఇప్పటికిప్పుడు కాల్ చేయమంటే మేము ఎటు వెళ్ళాలి? లేదు, నేను ఆలోచిస్తున్నానండి మీ విషయమై. నేను వచ్చి ఫస్ట్ చూస్తాను, మీ ఇల్లు క్లీన్ ఉంటే పర్వాలేదు, చూద్దాం అన్నాడు. నిన్న పొద్దున ఆయన వచ్చాడు, వచ్చి చూశాడు, పర్వాలేదు బాగానే ఉంది అన్నాడు. మాట్లాడాము, ఇట్లా ప్రెగ్నెంట్ ఉంది, కొన్ని సంవత్సరాల తర్వాత కన్ఫర్మ్ అయిందండి, ఈ టైంలో మేము రిస్క్ తీసుకోలేము, ట్రై చేసి మా బాధ అర్థం చేసుకోండి. నేను లేదండి, మాకు అర్థమవుతుంది, నేను సిస్టర్తో మాట్లాడతాను, సిస్టర్ మెయిన్ ఓనర్, సిస్టర్ వాళ్ళ అన్నయ్య, సిస్టర్తో మాట్లాడతాను, నేను
తెలియజేస్తానండి మీకు. ఈవినింగ్ మీరు ఇంట్లోనే ఉంటారు కదా, ఇంట్లోనే ఉంటామండి. ఈవినింగ్ వచ్చే మనిషి 10 minutesలో తీసుకొచ్చాడు. రాగానే వాళ్ళ బావతో వీడియో కాల్, బావ చూడండి యంగ్ కపుల్స్ ఉంటారు బావ ఈ ఇంట్లో, వీలే అంటే హలో సార్ అన్నది. హలో అమ్మా, బాగానే ఉంది కదా, హాల్ పరిశీలిస్తే బాగానే ఉంది, ఓకే ఓకే అని సైలెంట్ అయిపోయారు. మేము అడిగితే అమ్మా నేను సిస్టర్ని డ్రాప్ చేసి ఏదో ఒకటి నేను ఐ లెట్ యూ నో అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా ఫోన్ చేస్తే మీరు ఫస్ట్ వెళ్ళండి అంటాడు. విశాలంగా ఉంది ఇల్లు, టెన్షన్ కలిగింది, ఇప్పటికీ టెన్షన్ ఉంది. కానీ ఈరోజు వాక్యం చెప్తలేడా, ధైర్యం తెచ్చుకొని అక్కడ పని జరిగిపోయింది. హల్లెలూయా, పని జరిగిపోయింది కాబట్టి ఎందుకు భయము? నేనే అక్కడ నడిపించేది, నేనే వాళ్ళతో మాట్లాడేది. అయ్యా నేనే, నాకు తెలుసు, వాళ్ళకి తెలుసా? నన్నే ప్రశ్నిస్తావా? ఇల్లు లేకుండా చేస్తా చెప్పడు. నీకు తెలుసు, సమస్తానికి తెలుసు నేనెవరో, ఈ భూ ప్రపంచానికి తెలుసు యేసు ప్రభు దేవుడు, యెహోవా దేవుడు ఎవరో అని. హల్లెలూయా, ఆమేన్. కాబట్టి ఈ రోజుకి నా టెన్షన్ ఫ్రీ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యము ద్వారా దేవుడు నాతో బలంగా మాట్లాడుతున్నాడు. నాతోనే కాదు, మీ అందరితో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏ విషయమై మీరు భయపడుతున్నారో, ఎక్కడో ఒక చిన్న భయము కలుగుతుందో, అరే ఇలా జరిగిపోతుందేమో, అలా జరిగిపోతుందేమో అని భయపడుతున్నారేమో. బట్ నా దేవుడు చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకున్నాడే, భయం వద్దు. నేనే, నీలో ఉన్నది నేను కాదా? సాతానా? నేనే కదా. సాతాను గుర్తుపట్టినప్పుడు నువ్వెందుకు గుర్తుపట్టలేకపోతున్నావు? నువ్వెందుకు ధైర్యం తెచ్చుకోలేకపోతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? నేనున్నానుగా, నేను రక్షిస్తానుగా, అలలను నేను సైలెంట్ చేస్తానుగా, తుఫాన్ని నేను సైలెంట్ చేస్తానుగా. నేను గద్దిస్తే సైలెంట్ అయిపోవాలి. ఎవరో తెలుసా నేను? మీకు తెలియదేమో. సాతాన్ని అడుగు నేనెవరని. సర్వోన్నతుడైన యెహోవా కుమారుడా, నాతో నీకేం పని? ప్లీజ్ నన్ను భయపట్టిపోయొద్దు. ఈరోజు భయం కలగాల్సింది మీకు కాదు, సాతానికి. హల్లెలూయా, చప్పట్లు కొడతారా? భయము కలగాల్సింది సాతానికి. ఆయన అంటాడు, అయ్యా నాకు భయం కలుగుతుంది. మార్కు సువార్త 5:6. నమస్కారం పెట్టి, చూసారా రెస్పెక్ట్? ఈరోజు నిన్ను కలవరబెడుతున్న సాతాను నీకు నమస్కారం పెట్టాలి. ఎందుకు పెడతలేడు? నువ్వు మొద్దుగా ఉన్నావు కాబట్టి. పౌలు గారు చెప్పలేదా, మా జనులు మొద్దై ఉన్నారు, పాలు తాగే జనులుగా ఉన్నారు. ఇంకా చాలా వీళ్ళు ఈ పాటికి బోధించాలి కానీ మరలా వీళ్ళకి రిపీట్ చేయాల్సి వస్తుంది. ఏం మనుషులో ఏమో అంటాడు. పాలు తాగే మనుషులు ఇంకా బచ్చలే మీరు అంటున్నాడు. బట్ నేను చెప్తున్నాను, ఇఫ్ జీసస్ ఇస్ న్యూ, ఇఫ్ జీసస్ ఇస్ న్యూ, దెన్ సైటన్ షుడ్ రెస్పెక్ట్ యూ. అర్థమైందా మీకు? అర్థమైందా? యేసు ప్రభు వారు నీలో గనక ఉంటే సాతాను గాడు వణకాలి, గడగడ వణకాలి. ఏదైనా చెడు ఆలోచనలు, చెడు తలంపులు నీకు పెట్టక ముందు ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి? యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు. ఒకవేళ నేను తలంపులు ఇచ్చినా పని చేయొద్దు, ఒకవేళ నేను చెడు ఆలోచనలు ఇచ్చా పని చేయదు. ఎందుకు? వాళ్ళ ప్రభు అందులో ఉన్నారు. నేను మర్యాద ఇచ్చేది తీరాలి. అయ్యో మీరు వెళ్ళండి సార్, నేను వేరే ఎవరినైనా పట్టుకుంటాను, మీరు ఎస్కేప్. ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ యు నో ద ట్రూ గాడ్, నిజమైన ప్రభుని మీరు తెలుసుకుంటే, నేను చెప్తాను, చెవిగల వాళ్ళు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక, వినును గాక. ఎంతమందికి చెవులు ఉన్నాయి? నిజం చెప్పండి. మీరు ఎందుకు ప్రభు అంటున్నారు చెవిగల వాళ్ళే వినాలని? చెవిగల వాళ్ళే వినాలని ఎందుకు అంటున్నారు?
ఒకసారి చూసుకోండి. ఉంది ఉంది ఉంది, కుయ్యి అంటుంది. చెవి గల వాళ్ళు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. అంటే ప్రతిదీ గ్రహించంగా. నాకు ఏది ఇష్టమో అదే తీసుకుంటా. ఆహా, ఈరోజు ఏమి బోధయ్యా, ఏం బోధ, ఏం బోధ, ఏం బోధ, ఏం బోధయ్యా, ఏమో బోధ. కానీ ఫీలింగ్ అయితే సూపర్గా ఉండే బ్రదర్. నెమ్మది కలిగింది. ఏం విని నెమ్మది కలిగింది తెలియదు. చెవి గలవారు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును కాక. ఏమి ఉండదు, భయం. ఎగ్జామ్ భయము, రాస్తున్నప్పుడు ఒక భయము, రాసిన తర్వాత రిజల్ట్ కోసం ఒక భయము, పెళ్లి కాకమునుపు ఒక భయము, పెళ్ళి అయిన తర్వాత ఒక భయము, పిల్లలు పుడతారో రేలో ఒక భయము, పిల్లలు పుట్టిన తర్వాత పెద్దగా ఏం చేస్తారో ఏమో అని ఒక భయము. భయము 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 భయము. ఏమీ లేదు. అపూవ, ఇమాజినేషన్, ఇన్ఫాచ్యుయేషన్, వేస్ట్ ఆలోచనలు. ఎంతమందికి ఏమీ లేకుండా షుగర్ వచ్చేసింది, ఏమీ లేకుండా బీపీ పెరిగింది. ఇమాజినేషన్ అంటారు దాన్ని. ఆలోచిస్తుంటా ఏమవుతుందో, ఏం జరుగుతుందో. కొంతమందికి అయితే చెమటలు పుట్టేస్తాయి, చెమటలు. ఏమవుతుందో, నాకేమో ఏముండదు అక్కడ. ఇంటికి వచ్చేసరికి అంత బ్రదర్ చాలా భయపడ్డాను బ్రదర్, కానీ అక్కడ జరిగిపోయింది బ్రదర్ అంటాను. నేనే అని దేవుడు నీకుంటే భయం ఎందుకు? నేనే అని దేవుడు ఉంటే దిగులెందుకు? వాళ్ళతో చెప్పు మోషే, నేను ఉన్నవాడిని అన్నవాడిని. ఐఆమ్ నాట్ ఐఆమ్. Yes, I am that I am is your God today. నేనే అనే దేవుడు మిమ్మల్ని కలుసుకోవడానికి ఈరోజు మీ మధ్యలో వచ్చారు. ఎందుకో తెలుసా? మీ భయాన్ని తొలగించడానికి, మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి నా దేవుడు స్వయంగా దిగి మన మధ్యలో వచ్చారు. ఎక్కడ 2-3 నామంలో ఏకీభవిస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని ముందుగానే సెలవిచ్చిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఎందుకున్నాడు? ధైర్యము తెచ్చిపెట్టడానికి, భయము తీసివేయడానికి. దావీదు అంటారు కదా, నేను మొరపెట్టగా, చెప్పాలి, కంప్లీట్ చేయాలి దాన్ని. నేను మొరపెట్టగా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి. అంత భయాలు ఉన్నాయా మీకు? అవును సార్. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పిస్తాడు, తప్పించి ఉన్నాడు. నీకు కలిగిన భయాలన్నిటిలో నుండి తప్పించేశాడు. నీకు భయం లేదు. కానీ ఇమాజినేషన్, ఇది జరిగిపోతుందేమో, అది అయిపోతుందేమో, వీళ్ళు కొట్టేస్తారేమో, వాళ్ళు తిట్టేస్తారేమో, ఇది ఇట్లా అయిపోతుందేమో. ఇమాజినేషన్. ఈరోజు ఆ ఇమాజినేషన్ వదిలిపెడితే నా ప్రభు మీ మధ్యలో ఉన్నది కనిపిస్తారు మీకు. హల్లెలూయా. If you forget that, if you remove it from your mind, you can see God standing in your midst. He's trying to convince you. He's trying to speak to you. He's trying to help you to come out of the situation. Are you ready to accept him today? ఈరోజు నేనే అనే దేవుని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? మీకు తెలీదు. ఐఎమ్ టెలింగ్ యూ, యూ జస్ట్ నో జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు తెలుసా? తెలుసు. ఎవరు? దేవుడు. అంతే, ఇంత మాత్రమే తెలుసు. సాతాన్ని అడగండి, వివరాలు ఇస్తాడు. యేసురే, మీ దేవుడు గొప్పోడురా, మీ దేవుడు గొప్పోడు. మీకు తెలియదు కాబట్టి మా వాళ్ళు మిమ్మల్ని ఆడుకుంటున్నారు. ఈరోజు తెలుసుకున్నారు మీరు. ఈరోజు ఏ సాతాను క్రియలు మీ జీవితంలో పనిచేయదు. ఎక్కడెక్కడ ఏ చోట్ల సాతాను పట్టుకున్నాయో, మిమ్మల్ని కాలు నొప్పి ద్వారా పట్టుకున్నాయో, టీబీ, షుగర్, బీపీ, ఇంకా థైరాయిడ్, సైనస్, మైగ్రేన్, ఎంత శత్రువు సాతాను. ఈరోజు నిజాలు తెలుసుకున్నారు కదా. ఒక్కొక్క కాడి విరుగుతుంది యేసు నామములో.
నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.